ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. మా సమన్వయకర్త ఆంజనేయ జైలు గారికి, మా పరీక్ష అధికారులు విష్ణుకోట్ల శ్రీకృష్ణ వినాపాటి గారికి, నూతనంగా అంబడపూడి సత్యనారాయణ గారికి నమస్కారం. 1946లో పుట్టిన ఈ వేదసభ ఒక 2 నిమిషాలు చెప్పదలుచుకుందాం దాని గురించి. 46లో ఆరేపల్లి వేదసభ అనే పేరుతో ప్రారంభించి ఒక 4 మహా వ్యక్తులు, వారి పేర్లన్నీ మీకు ఇచ్చిన కాగితాల్లో ఉన్నాయి. వారు 2 సంవత్సరాలు మామూలుగా సభ జరిపారు. 48లో వారికి ఒక ఆలోచన వచ్చి విద్యార్థులకి పరీక్షలు నిర్వహించి పట్టాలు ఇస్తే వాళ్ళకి కొంత ఉపయోగంగా ఉంటుంది అనే ఉద్దేశంతో 48లో ఆరేపల్లి అగ్రహార వేద విద్వత్ సభ అని పేరు పెట్టి దాన్ని నిర్వహించారు. కాలక్రమేణా 1983 సంవత్సరం దాకా అట్లా సభలు జరిగాయి. అప్పటికి ఆ 4 వ్యక్తుల్లో 3 కాలం చేయటం వల్ల ఆ మిగిలిన ఒక వ్యక్తి, మా నాన్నగారు కీర్తిశేషులు పొన్నపల్లి అమేశ్వర స్వామి గారు, ఆ సంవత్సరం సభ ఆగిపోతుందేమో అనే బాధతో మేమే ఆహ్వానించి ఆరేపల్లి అగ్రహార వాస్తవ్యులందరికీ కబుర్లు చేసి అందరినీ పిలిపించి మహాద్భుతంగా ఆ సభ జరిగింది. ఆ సభ జరిగిన వేళ విశేషం, మా పెద్దలు ఆ రోజే సమావేశం చేసుకుని ఇది ఆగటానికి వీల్లేదు, చాలా సంవత్సరాల నుంచి వస్తున్న సభ అని చెప్పి ఇప్పుడున్న కార్యవర్గ సభ్యులంతా అప్పుడు చిన్నపిల్లలకి అప్పగిద్దామని చెప్పి మాకందరికీ అప్పగించి ఈ సభని కొనసాగిద్దామని వేదశాస్త్ర విద్వత్ పరిషత్ ఆరేపల్లి అగ్రహారం అని రిజిస్టర్ చేయించి సిద్ధాంతంగా చేద్దామనే ఉద్దేశంతో అది సభ చేయడం జరిగింది. అప్పటి నుంచి నిరాటంకంగా ఇప్పటిదాకా వేద సభ జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. 75 సంవత్సరాలు అయింది. అమృతోత్సవ సభ వచ్చింది. ఈ అమృతోత్సవ సభ ఇంత విజయవంతంగా జరిగింది అంటే కారణం కార్యవర్గ సభ్యుల కృషి, పండితుల సహకారం, అన్నిటినీ మించి 100% సమన్వయకర్త విష్ణుకోట్ల ఆంజనేయ జైలు గారి సహకారం. అందువల్ల మేము జరపగలిగాం. ఇక ఈ సంవత్సరానికి వస్తే 11 మంది విద్యార్థులు పరీక్ష ఇచ్చారు. 11 మంది ఉత్తీర్ణులైనారు. నిన్న రాత్రి 10 గంటల దాకా జరిగేస్తారు. అందరూ ఉత్తీర్ణులైనారు. వారికి ఇప్పుడు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నేను పండితులకి, పరీక్షకు వచ్చిన విద్యార్థులకి కూడా మా విష్ణుకోట్ల ఆంజనేయ జైలు గారిని సంప్రదించి ఒక మాట చెప్పదలుచుకున్నాం. వైశాఖ చైత్ర పౌర్ణమి నాటికే పరీక్ష ఇవ్వదలసిన విద్యార్థులు ఇక్కడికి రావడమో లేదా కాగితాలు పంపించడమో జరగాలి. ఇక ఉండదు. నిన్న రాత్రి 6:30కు ఒక విద్యార్థి వచ్చాడు. 7 గంటలకు వచ్చాడు. అతన్ని నిరాకరించడం మాకు ఇష్టం లేదు. కానీ పరీక్ష అధికారి అప్పటికే చాలా అలసిపోయారు. వారిని బాధపెట్టడం కూడా మాకు ఇష్టం లేదు. అయినా సరే వారు చాలా శ్రమ తీసుకుని 1:30 సేపు 10:30 దాకా పరీక్ష జరిపారు. అది యుక్తం కాదు. అందువల్ల నేను మీ వాళ్ళందరికీ మీరు చెప్పండి, ఈ విద్యార్థులందరూ తోటి విద్యార్థులకి వచ్చే వాళ్ళకి చెప్పండి, చైత్ర పౌర్ణమి నాటికే మాకు అప్లికేషన్లు అందాలి, లేదా స్వయంగా వచ్చేదా చెప్పాలి. అది పరీక్షలకు సంబంధించి. తర్వాత ఇప్పుడు పట్టా ప్రదానం, రజత పాత్ర, తర్వాత మీకు సన్మానం. ఇప్పుడు ఆంజనేయ జైలు గారు మాట్లాడతారు. అయ్యా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వారు చెప్పారు, నేను అన్నదాన అన్వేషణ స్వామి గారి కుమారుడు, గుంటూరులోనే చాలా కాలం ఉన్నాను. 1964 హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది.
ఉద్యోగరీత్యా అక్కడే ఉంటూ ఉన్నాను. ఈ సందర్భంలో ఇవాళ ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం కూడా అన్నేశ్వర స్వామి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించి ఉన్నాము. సభ యొక్క శోభ, సభమాత ఆశీర్వచనాలు అన్ని మేము గమనించాం, సంతోషించాం, నమ్మకం పెట్టుకున్నాం. అంచేతనే ఈసారి కూడా ఇందాక చదివారు వారు వేదమూర్తులైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి మహానుభావులైనటువంటి వేద పండితులకి సత్కారం చేయాలనే రజత పాత్రలు ఇవ్వాలి సత్కారం అన్నట్లు నా మేనరుడు చెప్పకూడదు. సోమయాజులు గారు కూడా చెప్పిన మీదట వెంటనే 70,000 రూపాయలు నా కుమారుని చెప్పి చెక్కు పంపించాను. అట్లా ఇంకా 7 మంది ఇచ్చి ఉన్నారు, మీ అందరూ చూసి ఉన్నారు. అంటే ఇది మీ అందరికీ ఏదో ఇస్తున్నాము డబ్బులు, మీకు ఏదో ఇది ఆత్త కడుపు నిండుతుందని నేను అంటాను. మా యొక్క తృప్తి మీ ఆశీర్వాదాలను అపేక్షించి నా సంసారం, మా కుటుంబం సభ్యులు, నా మెనరులందరూ కూడా అభివృద్ధి చెందాలి. మీ ఆశీర్వచనాలు మరి వేదమాత ఆశీర్వచనాలు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇంకొక విషయం ఎక్కువ టైం తీసుకోను. ఆరేపల్లి అగ్రహార వేదశాస్త్ర పరిషత్ 75వ సంవత్సరం ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అమృతోత్సవం జరుపుకుంటున్నాం మనం. ఎంతో ఆనందంగా ఉంది అందరికీ. ఆ సందర్భంలో ఈ కార్యవర్గం ఈసారి కొంతమందికి మార్పులు చేసింది. ఈ కార్యవర్గంలో నన్ను ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వీళ్ళందరూ కూడా నా మీద ఎంతో నమ్మకం పెట్టారు. వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత జరుపుకుంటున్నాను. ఊరికి నేను అధ్యక్షుడిగా పెట్టారు, నేను దీని ప్రెసిడెంట్ అని చెప్పుకోవడం కాదు. సాధ్యమైనంత వరకు, నాకు ఓపుకున్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు, ఆర్థిక శక్తి ఉన్నంత వరకు కూడా నన్ను, నా సంతానం, నా కుటుంబం అందరూ కూడా ఈ వేద సభ ప్రతి సంవత్సరం దేదీప్యమానంగా వెలుగుతూ ఉండడానికి కృషి చేస్తూ ఉంటున్నాం చెప్పని వాగ్దానం చేస్తున్నాను. నమస్కారం చేస్తూ ఈ సంవత్సరం 75 వేద సభలు ప్రారంభించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా వ్యవసాయ ఉద్యోగ పరిషత్ కార్యవర్గ సభ్యులు అధ్యక్షుల గారికి, కార్యదర్శికి, కార్యవర్గ సభ్యులకి, తర్వాత మాకు ఈ సభను జయప్రదంగా జరగటానికి ముఖ్యమైన మాకు వెన్నెముక లాంటి శ్రీ కృష్ణమూర్తి ఆంజనేయ చైతన్య గారికి, తర్వాత మా సోదరులు, మా బంధువులు, శ్రేయోభిలాషులు, మా ఆరేపల్లి, పొన్నపల్లికి సంబంధించిన బంధువులకి అందరికీ చాలా శ్రమ తీసుకొని వచ్చి విజయవంతం చేసేందుకు ఎక్కువ శ్రమ తీసుకొని అధికారులు కూడా వచ్చి మా ఆహ్వానాన్ని మంచి వచ్చి సభలను జయప్రదం చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా ఆంజనేయ చైతన్య గారికి వెన్నెముకలాగా వెనక నడిపించినందుకు వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. అలాగే మా సభ కార్యదర్శి అధ్యక్షులకి, ముఖ్య కార్యవర్గ సభ్యులకి వారి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరోసారి అందరికీ నమస్కారములతో ఆరేపల్లి వేదశాస్త్ర ఉద్యోగ పరిషత్ 75వ సభ ఇంత ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, గొప్పగా జరిగినందుకు మా కమిటీ సభ్యులందరి తరఫున వేద పండితులకి, వచ్చిన అతిథులకి అందరికీ నమస్కారాలు జరుపుకుంటున్నాను. ఈ విషయం ముందుగా ఈ సభ ఇంత గొప్పగా జరగటానికి ముఖ్య కారణం ఆంజనేయ చైతన్య గారు. అయినా మనం శృంగేరి వెళ్ళాలి అంటే మిత్రం వెళ్ళొచ్చాము. మహాసన్నిధానం వారిది ఆశీస్సులు తీసుకున్నాము. వారి ఆశీస్సుల ఫలమే ఈరోజు మనం చూస్తున్నాం ఈ గొప్ప వేద సభ. ఈ తర్వాత వచ్చే సంవత్సరం శోభకృతనామ సంవత్సరం 76వ సభలో కొండపల్లి గోపాలకృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం, సీతామలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ రామచంద్రమూర్తి, కృష్ణమూర్తి
భానుమూర్తి వీరు ముగ్గురు కలిసి చేద్దాం అనుకున్నారు. ఈయన కృష్ణమూర్తి గారు వచ్చే సంవత్సరం సభ వీరు ఆహ్వానంగా జరగబోతున్నది. ధన్యవాదాలు. నాలుగు సంవత్సరాల క్రితం మేము నిర్వహించిన సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన ఒక గీత రూపంలో దాన్ని పొందుపరచడం జరిగింది. దాన్ని ఈరోజు మేమందరి ముందు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మన ఊరి సభ, మన ఆరేపల్లి అగ్రహార సభ. ఈనాడు ఏడాదికి త్రిగుణీకృతమై అంతకంటే ఎక్కువైపోయి ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న ఈ సభ గురించి 4 మాటలు మనం గీత రూపంలో తెలుసుకుందాం. వేద శివో వేద వేదాధ్యాయీ సదా శివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమే సదా జపే వేద సభ ఇది ఆరేపల్లి అగ్రహార వేద సభ. వేద సభ ఇది ఆరేపల్లి అగ్రహార వేద సభ. వేద సభ ఇది వేదమాత శిష్యులు అర్చించుచుగలిపునట్టు వేద సభ. వేదాంకిత శ్రేష్ఠులార వేద ధర్మ నిష్ఠులార వేదాంకిత శ్రేష్ఠులార వేద ధర్మ నిష్ఠులార వేద శాస్త్ర విద్వత్ పరిషత్ కొనసాగించే మా వేద శాస్త్ర విద్వత్ పరిషత్ కొనసాగించే సపర్యలు సత్కారము సహృదయముతో అందుకొనుడు వేద సభ ఇది ఆరేపల్లి అగ్రహార వేద సభ. దశాబ్దాల క్రిందట దార్శనికుల సంకల్పం కార్యరూపమైనట్టి కలియుగ వైభవము. దశాబ్దాల క్రిందట దార్శనికుల సంకల్పం కార్యరూపమందునట్టు కలియుగ వైభవము. వారసత్వ సంప్రాప్తము బంధుమిత్ర సాకారము. వారసత్వ సంప్రాప్తము బంధుమిత్ర సాకారము. పొందుచున్న సర్వలోకహితము వేద సభ ఇది ఆరేపల్లి అగ్రహార వేద సభ. వేదాభ్యాసము చేసే సత్శాస్త్రుల పరీక్షలు వేదాధ్యయన పరుల పాండిత్య ప్రకర్షలు. వేదాభ్యాసము చేసే సత్శాస్త్రుల పరీక్షలు వేదాధ్యయన పరుల పాండిత్య ప్రకర్షలు. వేదార్థ ప్రకాండుల వేదార్థ ప్రవచనములు వేదార్థ ప్రకాండుల వేదార్థ ప్రవచనములు తనువు మనసు పునీతము వేదస్వర ప్రపంచమిది వేద సభ ఇది ఆరేపల్లి అగ్రహార వేద సభ. ఇంత ఘనంగా ఈ సభ కార్యరూపం దాచడానికి దొరకడానికి ప్రధాన కార్యక్రమం ఒక్కసారి మనం స్మరించుకుందాం. కార్యనిర్వాహకుల కర్తవ్య దీక్ష గురుగల సోదరుల ఆతిథ్య అపేక్ష. కార్యనిర్వాహకుల కర్తవ్య దీక్ష గురుగుల సోదరుల ఆతిథ్య అపేక్ష. పోలిసెట్టి శ్రేష్ఠుల సౌజన్య సంపద. ఈ హాలు ఇంత బ్రహ్మాండంగా వసతి కల్పించి ఇచ్చారు పోలిసెట్టి వారు. వారిని తలుచుకోకపోతే మనం కృతజ్ఞులమైపోతాం. పోలిసెట్టి శ్రేష్ఠుల సౌజన్య సంపద. విష్ణు భట్ల వారి విమల సమన్విత సామర్థ్యత. అన్నిటికీ మూలకాలం విష్ణు భట్ల వారు ఎంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. ఇటువంటి కార్యక్రమాలు వారికి వెన్నతో పెట్టగలిగించాం. చిటికెల వేలతో పనిచేయగలరు.
గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తినట్టుగా ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలను తెనాల్లో ప్రత్యక్షంగా చూసి పునీతమైపోతున్నాం మేము తెనాలి నివాసం అని చెప్పి విష్ణు భట్ల వారి విమల సౌజన్య సమన్విత జగద్గురుల ఆశీస్సుల పరంపర శ్రీ జగద్గురుల ఆశీస్సుల పరంపర కలిసి నేటి వార్షిక సభ హర్షణీయం ఆదర్శనీయం కలిసి నేటి వార్షిక సభ హర్షణీయం ఆదర్శనీయం వేద సభ ఇది ఆరేపల్లి అగ్రహార వేద సభ ఇది వేద మాత ఆశీస్సులు అర్థించుతు జరుపునట్టు వేద సభ వేదాంకిత శ్రేష్ఠులార వేద ధర్మనిష్ఠులార వేద శాస్త్ర విద్వత్ పరిషత్ కొనసాగించే దీనికి కామానే పురుషాపు ఉండదు వేద శాస్త్ర విద్వత్ పరిషత్ కొనసాగించే సపర్యలు సత్కారం సహృదయముతో అందుకుని వేద సభ ఇది ఆరేపల్లి అగ్రహార వేద సభ ఇది ఆరేపల్లి అగ్రహార వేద సభ ఇది ఆరేపల్లి అగ్రహార వేద సభ. ధన్యవాదాలు. అవకాశం ఇచ్చి వేదమాతను స్మరించుకుని కార్యనిర్వాహకులను స్మరించుకుని మరి సహకారం అందించుకున్న వాళ్ళు స్మరించుకునే అవకాశం సభాముఖంగా ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యముగా అత్యద్భుతముగా శోభాయమానంగా మన కార్యక్రమాన్ని మొత్తంగా చక్కటి పాటగా క్రమబద్ధీకరించి మనకి వినిపించినట్టు మా మామయ్య పనుపల్లి గోపాల కృష్ణమూర్తి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ మరి రజత పాత్రను ఇవ్వాలి అని సుమారు 3 సంవత్సరాల క్రితం నిర్ణయం అయినటువంటి విషయం. అయితే 4 రోజుల క్రితం భగవద్ అనుగ్రహం చేత ఇంకొక నిర్ణయం ఏం జరిగిందంటే వేద పండితులందరికీ వెండి గ్లాసులు ఇస్తున్నారు. ఇంతమంది వేద పండితులు ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఇంతమంది ద్రవ్యాన్ని వెచ్చించి పండితుల ఆగమనం కోసం వారి ద్రవ్యాన్ని తెచ్చి ఒక చోట మూలనిధిగా ఏర్పరిస్తేనే కదా ఇంతమందిని ఏకీకృతం చేయగలిగింది. కాబట్టి ఈ దాతలకి భక్తులకు కూడా కుటుంబ సభ్యులకి ఏదైనా ఒక గుర్తుగా ఒక వస్తువు ఇవ్వాలి అని నేను కార్యకర్తలతో కూడా సంప్రదించలేదు. వారు కొన్ని బాధ్యతలు నా మీద పెట్టారు. అందరికీ వెండి సత్యనారాయణ ప్రతిమ అన్ని కుటుంబాలకి ఇవ్వాలి అని చెప్పి సంకల్పం చేసి నేను దినాల నుంచి తీసుకొచ్చాను. నిన్న రాత్రే వారితో చెప్పాను. కానివ్వండి, ఈశ్వర నిర్ణయం అన్నారు. ఈశ్వర నిర్ణయం ప్రకారంగా పండితులు రావడం, ఆ పండితుల దాంట్లో పండితుల ప్రసాదంగా మనకు అందేటువంటి యొక్క యోగం మనకు ఆ వేద పురుషుడు ఇచ్చాడు. పండిత శేష ప్రసాదాన్ని మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఈ సభకు ఎవరైతే సహకరించి ఉన్నారో వారందరికీ కూడా వెండి సత్యనారాయణ ప్రతిమ మన కార్యకర్తలుగా ఉన్న వారు తీసుకొచ్చి అందజేస్తారు. ఆడవాళ్ళకి ఇస్తారు. ఆడవాళ్ళకి ఇస్తే మగవాళ్ళకి కలుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఇక్కడికి రాకుండా వచ్చిన మగవాళ్ళు ఎవరైనా ఉంటే వారిని విడిగా గుర్తించి వారికి విడిగా ఇస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ పండితులందరికీ కూడా రజత పాత్రను ఇవ్వాలి అనే అభిప్రాయంలో ప్రయత్నం చేస్తే పొన్నపల్లి అన్నేశ్వర సోమయాజులు గారి జ్ఞాపకార్థం భార్య పొన్నపల్లి హనుమంత గారు 70,000 రూపాయలు వెండి నిమిత్తం ఇచ్చారు. అలాగే కీర్తిశేషుడు అన్నదానం రామకోటయ్య మహాలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం కుమారుడు
అన్నదానం వెంకట సాయి శివరామకృష్ణ ప్రసాద్ నానాజీ గారు సీతామహాలక్ష్మి గారు 70,000 రూపాయలు ఏర్పాటు చేశారు. బూరుగుల మార్కండేయ శాస్త్రి వెంకట రామలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమార్తెలు మనవరాళ్ళు అందరూ కలిసి 70,000 రూపాయలు ఏర్పాటు చేశారు. అలాగే కొండపల్లి రామస్వామి ఝాన్సీ లక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాస మారుతి ఫణిభూషణ్ వీరరాఘవ ప్రసాద్ సుబ్బన్న సౌరయాగర్ గారు కుమార్తె లక్ష్మీ ప్రసూన వారు 70,000 రూపాయలు ఏర్పాటు చేస్తున్నారు. పొన్నపల్లి వెంకట సుబ్రహ్మణ్యం వెంకటేశ్వరుడు గారి కుమారుడు కీర్తిశేషుడు పొన్నపల్లి చిన్న వెంకట కృష్ణయ్య కృష్ణావతారం గారి జ్ఞాపకార్థం కుమారుడు శంకర విజయ సారథి కుమార్తె విశేషశ్రీ మాధవి వారు 70,000 రూపాయలు ఏర్పాటు చేస్తున్నారు. కీర్తిశేషులు కాశీజైన రామకృష్ణయ్య మహాలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం కుమారుడు కాశీజైనుల సాంబ సదాశివ వరప్రసాద్ వారు 35,000 రూపాయలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కీర్తిశేషులు అన్నదానం అన్నేశ్వర సోమయాజులు దంపతుల జ్ఞాపకార్థం కుమారుడు అన్నదానం శంకర శాస్త్రి సీతామహాలక్ష్మి దంపతులు 70,000 రూపాయలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కీర్తిశేషులు పొన్నపల్లి వెంకటేశ్వరుడు గారి జ్ఞాపకార్థం భార్య పుష్పవల్లి గారు 35,000 రూపాయలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇచ్చినటువంటి ద్రవ్యంలోనే అందరికీ సత్యనారాయణ ప్రతిమలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి వారందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఓం ఇయం వైరజత సదాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఆయుర్వై హిరణ్యం ఆయుష్యామభ్యదిక్షరంతి తేజో వై హిరణ్యం తేజస్యా ఏవైనమభ్యదిక్షరంతి వర్చో వై హిరణ్యం వర్చస్యా ఏవైనమభ్యదిక్షరంతి. నిభానుపూడి వారి కుటుంబ సభ్యులు నేను 10,000 తక్కువ అంటే 20,000 అప్పుడే వచ్చేసినాయి. వారు నిభానుపూడి వారు 10,000 రూపాయలు ఇస్తున్నారు. 6 లక్షలు పూర్తయిపోయినాయి. 7 మొదలైంది. మొదలైతే 7 కూడా పూర్తి కావాల్సింది. మొదలైతే ఆగడానికి వీలు లేదు. ఆకెళ్ళ రామశర్మ గారు శేషశ్రీ గారు 10,116 రూపాయలు ఏర్పాటు చేశారు. 6, 10 చతుర్వేల వెంకట నరసింహం గారు 1,116 రూపాయలు ఏర్పాటు చేశారు. సభాయే నమః. ఇందాక 1,50,000 రూపాయలు ప్రకటించినటువంటి వ్యక్తి వీరే. వీరని నాకు తెలియలేదు. వీరని తెలిస్తే 3 లక్షలు నేనే చెప్పేసేవాడిని. అది 10 సంవత్సరానికి అటువంటి 1,50,000 రూపాయలు. కాబట్టి వారి కుటుంబానికి పరిపూర్ణమైనటువంటి వేదాంత ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి అందరూ బ్రహ్మాండంగా ఆశీర్వచనం చేయండి. ఈ సభ ఈ సంవత్సరం ఇంతమంది రావడానికి గల కారణం ఈ రోజు ప్రారంభం కావలసినటువంటి వేద సభలు రేపు ప్రారంభం అవటమే వేద పురుషుడు మనకి ఇచ్చినటువంటి ఒక పెద్ద అవకాశం, ఆశీర్వచనం, అనుగ్రహం. అనుగ్రహం మన్యమానః అన్నారు భాగవతంలో. ఇది అనుగ్రహం అంటే. అనుగ్రహం అంటే ఏమిటి అంటారు. అది చెబితే అర్థమయ్యేది కాదు, తెలిసేది కాదు. ఈ రోజున ఇంతమంది విద్వాంసులు ఇక్కడికి రావటమే వేద పురుషుడు అమృతోత్సవాన్ని తథాస్తు అని చెప్పినట్టుగా మనకి వేద సభకి ఒక పెద్ద వేద పురుషుడు ఇచ్చాడు మనకి. మీరు చేసినటువంటి సభ సత్యమైన సభ అనేటువంటి అభిప్రాయంగా వేద పురుషానుగ్రహం మనందరికీ కలిగింది అని చెప్పి చెబుతూ ఉన్నాం. ఒక 2 వేదాంత పండితులు
50 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల క్రితం ఈ సభలో పరీక్ష ఇచ్చినటువంటి మహనీయులు వృద్ధులు చల్లపల్లి వెంకట సుబ్రహ్మణ్య ఘనపాటి గారు ఇందాక చెప్పారు. వారు మొన్న నేను ఫోన్ చేసినప్పుడే చెప్పారు. అలాగే సుమారు 50 సంవత్సరాలకు పైబడి పరీక్ష ఇచ్చినటువంటి మహనీయులు మా పెదనాన్నగారు వృద్ధ పండితులు జగన్నాథ ఘనపాటి పౌండరీక యాదులు గారు. వీరి నలుగురిని కూడా ప్రాతకాలం నుంచి శ్రమ పెట్టడం ఇష్టం లేక సాయంకాలం సన్మాన సభకి దయచేయమని చెప్పి ఆహ్వాన సంఘం పక్షాన కోరి ఉన్నాము. వారు దయతో అంగీకరించి దయచేశారు. ఇది వేద పురుషానుగ్రహం. మనకు అందరికీ కూడా మన అందరి కుటుంబాలు ఎంతో అభివృద్ధిగా ఉండాలి. ఇందాక 7వ అష్టంలో చెప్పినటువంటి ఏకాదశ రాత్రి ప్రకరణం ఆ అనువాదంలో ప్రవస్య సౌవివాహమాప్నోతి అనే చందాలు సేవదత్తి వాహయతి ఆ విషయం అంతా వచ్చింది. కళ్యాణ పరంపరాభివృద్ధి. మన ఇళ్లలో ఎవరెవరికైతే వివాహములు కావలసి ఉన్నారో, ఎవరు కావాలి అని అనుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా త్వరలో కళ్యాణ పరంపరాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఆ విషయం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు పట్టా ప్రదానం.